అందరికి నమస్తే. కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా ఈరోజు ఫుల్ బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మనకు ఓడానొకన్ బడ్జెట్ జనవరి 1st వీక్లో ప్రవేశపెట్టింది. అప్పటి బడ్జెట్కు ఇప్పటి బడ్జెట్కు ఎంత తేడా ఉందంటే 6 గ్యారెంటీలను మొత్తం పెట్టింది. 6 గ్యారెంటీల మాటే లేకుండా చేసింది. దీనిలో అసలు ఎవరికి అర్థం కాకుండా దీన్ని అంతా దాపరికంగా బడ్జెట్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆ జనవరి 1st వీక్లో జరిగినప్పుడు 2,75,000 కోట్లు బడ్జెట్ పెట్టింది. మొత్తం ఓడన్ అకౌంట్ బడ్జెట్ అంటే అంతకుముందు ప్రభుత్వం మార్చి దాకా పెట్టింది కదా. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి అప్పుడు ఓడన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టింది. అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండే. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2,75,000, ఇప్పుడేమో 2,91,159 కోట్ల బడ్జెట్ పెట్టింది. అయితే అప్పుడు ఓడన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టినప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది. అప్పుడు 6 గ్యారెంటీస్ గురించి చాలా క్లారిటీగా, కేటగిరీలుగా, చాలా స్పష్టంగా ఏ స్కీమ్కు ఏమి ఇవ్వబోతున్నారు వాళ్ళ స్కీమ్స్ అన్నీ మీకు నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు ఇది. ఎలక్షన్స్ ముందు మీ ఇంటింటికి వచ్చి ఇచ్చిన గ్యారెంటీ కార్డు. దీనిలో మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు. ఇప్పటిదాకా ఈ స్కీమ్ లాంచ్ కాలేదు. ఈ స్కీమ్ ఎందుకు లాంచ్ కాలేదంటే ఫుల్ బడ్జెట్ పెట్టినప్పుడు చెప్తాను. ఇప్పుడు బడ్జెట్ పెట్టింది కదా, ఇప్పుడు ఉంది కథ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేవలం 34 లక్షల రేషన్ కార్డులకు మాత్రమే ప్రస్తుతం గ్యాస్ ఇస్తున్నారు. అరకొరగా ఇస్తున్నారు, ఇంకా మొత్తానికి ఇవ్వలే. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అది ఇంతకుముందే చెప్పినా కదా. ఆర్టీసీ బస్సుల్లో నడుస్తుంది సంసారం, కానీ ఆర్టీసీకి డబ్బులు ఇస్తలేరు. ఆర్టీసీకి నెలకు 345 నుంచి 350 కోట్లు ఇవ్వాలి. కేవలం కొన్ని నెలలు ఇచ్చారు, తర్వాత సగానికి పైగా నెలల్లో ఇంకా 4 నెలల నుంచి పేమెంట్ ఇవ్వలే. వాళ్ళంతా దాని పనిలో ఉన్నారు, కలెక్షన్ చేసుకున్న పనిలో. రైతు భరోసా ఇప్పటిదాకా అమలు కాలేదు. లాస్ట్ యాసంగిలో రైతు బంధు అమలైంది, రైతు భరోసా అమలు కాలేదు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియదు. ఇంకా ఇప్పుడు మేము చర్చిస్తాం, మాట్లాడతామంటున్నారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడు చర్చిస్తారో తెలియదు. రైతులతో అభిప్రాయాలు అన్నారు, దానికి అదొక లెక్క ఉంది, అదేం కాలేదు. ఇంకా వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు ఇవన్నీ ఏం లేవు. వరి పంటకు బోనస్ కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ప్లస్ గృహజ్యోతి 200 యూనిట్లు, ఇది కూడా అరకూరనే. వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి వస్తలేదు. చాలా మందికి రాలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటిదాకా ఒక్కడు కూడా ఇవ్వలేదు. యువ వికాసం ఎక్కడ స్టార్ట్ కాలేదు. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, అంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం మీరు తిరగాలని అవసరం లేదు, కార్డు ఇస్తాం, ఏటీఎం కార్డు లాగా పోయి కాలేజీలో పోయడమే అన్నారు. అది కాలేదు. చేయూత 4,000 రూపాయల పెన్షన్ ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు. 4,000 రూపాయల పెన్షన్ అసలు స్కీమే అమలు కాలేదు. ఇవేమీ అమలు కాలేదు. అంతకుముందు బడ్జెట్కు ఈ బడ్జెట్కు, ఓటాన్ అకౌంట్ ముందు బడ్జెట్కు ఈ బడ్జెట్ వరకు కొత్త స్కీమ్స్ మధ్యలో ఏవీ అమలు కాలేదు. అయితే ఈ 6 గ్యారెంటీలకు గతంలో ఆ బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జనవరి 1st వీక్లో జరిగినప్పుడేమో 53,196 కోట్లు కేటాయించారు. 53,196 కోట్లు. ఎందుకు ఇంత తక్కువ కేటాయించారని అప్పట్లో బాగా విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే మేధావులు చెప్తున్న లెక్క ప్రకారం వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడానికి సంవత్సరానికి 1,50,000 కోట్లు కావాలి. 1,50,000 కోట్లు అంటే మన బడ్జెటే 2,91,000 కోట్లు. 1,50,000 బడ్జెట్ దీనికే పోతే మిగిలింది ఇంకా 1,40,000 కోట్లు మాత్రమే మిగులుతుంది. ఈ 1,40,000 కోట్లు ఇదంతా వస్తుందని కాదు. దీనిలో అప్పులు, దానిలో రెవెన్యూ ఎంత వస్తుంది, రెవెన్యూ రాక మొదలై రియల్ ఎస్టేట్ అంతా పండుకున్నది, మిగతా ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్కి అనేది క్లారిటీ లేదు. సెంట్రల్ నుంచి ఎంత అప్పు రావాలి, ఎఫ్ఆర్బి ఏమైంది, ఆల్రెడీ 35,000 కోట్ల అప్పులు చేసింది గవర్నమెంట్ ఇప్పటికీ. ప్లస్ ఇప్పుడు రుణమాఫీ పేరుతోన ఇంకా అప్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పులు చేయాలంటే ఇప్పటికి 15,000 కోట్లే మొత్తం రైతు రుణమాఫీకి సంబంధించిన జమ అయితే ఇంకా 16,000 కోట్ల రూపాయలు అప్పు చేయాలి. అంటే 50,000 కోట్ల అప్పు అయిపోతుంది రేపే. ఇంకా 50,000 కోట్లు అది అయిపోతుంది. దీనికి 1,00,000 కోట్లు పోతే ఇంకా మిగిలింది 50,000 కోట్లే. 50,000 కోట్లతో జీతాలు కూడా వెళ్ళవు గవర్నమెంట్ ఉద్యోగులకు. కాబట్టి అవన్నీ క్లారిటీ లేకుండా గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉన్నప్పుడు 6 గ్యారెంటీలకు కనీసం తక్కువ కేటాయించిన 53,196 కోట్లే కేటాయించిన దానికి ఒక క్లారిటీ ఇచ్చిండ్రు. ఇగో పలానా స్కీమ్కి ఇంత, పలానా స్కీమ్కి ఇంత అని చెప్పిండ్రు. కానీ అసలు ఈ బడ్జెట్లో మాత్రం ఏ స్కీమ్కి ఎంత అని మాత్రం చెప్పలేదు. కేవలం శాఖల వారీగా మాత్రమే దానిలో కేటాయించారు. 6 గ్యారెంటీలకు ఈ బడ్జెట్లో ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. 6 గ్యారెంటీల విషయాన్ని బడ్జెట్ స్పీచ్లో పెట్టలేదు. బట్టి విక్రమార్క గారు 6 గ్యారెంటీలు మాకు గుర్తున్నాయని చెప్తున్నారు తప్ప పలానా గ్యారెంటీ కోసం ఇంత ఖర్చు పెట్టినాం, ఇంత ఇవ్వబోతున్నాం అనేది. ఎందుకంటే అందరూ కూడా ఈ 6 గ్యారెంటీల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అవతాతలు, ఈ వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న వాళ్ళు, రకరకాల పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బడ్జెట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇస్తారేమో అనుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఏమనుకున్నారంటే 100 రోజులు అనుకున్నారు. ఫస్ట్ 100 రోజులు వస్తుంది అనుకున్నారు. 100 రోజులు అయిపోయిన తర్వాత మార్చి అయిపోయినాక ఇస్తారేమో అనుకున్నారు. మార్చి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు లోక్సభ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అయిపోయినాక ఇస్తామన్నారు. లోక్సభ ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బడ్జెట్ అన్నారు. ఇప్పుడు బడ్జెట్ కూడా ఉంది, కానీ బడ్జెట్లో అసలు ఈ పెన్షన్దారులకు ఎంత ఇస్తారనేది క్లారిటీ లేదు. ఎందుకంటే వీళ్ళకు నెలకు ఇప్పుడున్న లెక్క ప్రకారమే 1,400 కోట్లు కావాలి.
రేపు 2,000 రూపాయలు 4,000 రూపాయలు చేసిన తర్వాత ఈ బడ్జెట్ 2,800 కోట్లకు పోతుంది. ఇది కేవలం ఇప్పుడున్న వాళ్ళకి మాత్రమే. పెన్షన్ ఇప్పుడున్న వాళ్ళకి ఇస్తేనే కేవలం. ఇంకా కొత్త వాళ్ళు వీళ్ళకు 1,25,00,000 ప్రజాపాలన దరఖాస్తులు వచ్చినాయి కదా, ఆ ప్రజాపాలన దరఖాస్తుల కొత్తగా పెన్షన్ కావాలనుకున్న వాళ్ళు దాదాపు 10 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. ఒక అంచనా ఓ 10 లక్షల మంది ఉంటే వాళ్ళని ఇప్పుడు 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. ఇంకో 10 లక్షలు పెరిగితే 50 లక్షల మంది పెన్షన్లు ఇవ్వాలి. అప్పుడు ఈ 2,800 కోట్లు కాదు, ఇది పెరిగిపోయి దాదాపు 3,400 కోట్లు అవుతుంది ఎవ్రీ మంత్ 3,400 కోట్లు పెన్షన్దారులకు ఇవ్వాలంటే అదే సంవత్సరం తిరిగే వరకు ఎంత ఇవ్వాలి? 36,000 దగ్గర 38,000 కోట్లు ఇవ్వాలి. 38,000 కోట్లు దీనికోసం ఇవ్వాలి. ఈ కేటాయింపులు ఎక్కడ ఉన్నాయనేది ప్రభుత్వం అసలు ఎక్కడ చెప్పలేదు. పెన్షన్లు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే ఇప్పుడు 38,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కావాలి. ఈ బడ్జెట్ చూస్తేనేమో 2,91,000 చూస్తేనేమో మొత్తం అసలు ఏ స్కీమ్ అమలు చేయలేదు. ఆ స్కీమ్లకు 1,50,000 కోట్లు కావాలని చెప్తున్నారు. 1,50,000 కోట్లకు వాటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సెంట్రల్ బడ్జెట్లో చూసిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ పెడతామని సేమ్ అట్లే పెట్టినారు. కానీ సెంట్రల్ బడ్జెట్ నుంచి ఎన్ని అలొకేషన్స్ ఉంటాయి? ఇప్పుడు ఈ పెన్షన్లకు సంబంధించి అయితే సామాజిక పెన్షన్లు ఏవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు. ఇది ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ మాత్రమే భరించాల్సి ఉంటుంది. ప్లస్ ఈ రైతులకు ఇప్పుడు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? రైతు భరోసాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రైతు భరోసాకు దగ్గర 15 నుంచి 18,000 కోట్ల రూపాయలు కావాలి. 18,000 కోట్లు వీళ్ళు ఒకవేళ 10 ఎకరాల వరకు 5 ఎకరాలకో 10 ఎకరాలకో చేస్తే, లేకపోతే 22,000 కోట్లు కావాలి. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తావో క్లారిటీ లేదు. అది కూడా మేము రైతు భరోసా కోసం డబ్బులు కేటాయించామని ఎక్కడ లేదు. అగ్రికల్చర్ మొత్తానికి కలిసి 71,000 కోట్లు పెట్టినారు. అగ్రికల్చర్ మొత్తానికి 71,000 కోట్లు పెడితే 71,000 కోట్లలో ఆల్రెడీ ఇప్పుడు 31,000 కోట్లు ఈ అప్పు గిప్పు అన్ని దానికే లెక్కలు వస్తాయి. ఆనే మనకు 31,000 కోట్లు పోతాయి. అది అరకొరనే. రుణమాఫీ కూడా మొత్తం అందరికీ అయితే లేదు 31,000 కోట్లలో. అది పోతే మిగిలేదు 40,000 కోట్లు. ఆ 40,000 కోట్లలో అసలు మొత్తం అగ్రికల్చర్ అనుబంధ రంగాలు అంటే చాలా రంగాలు వస్తాయి. వాటి అన్నిటికి కలిసి 40,000 కోట్లు ఉంటుంది. ఆ 40,000 కోట్లలో రైతు భరోసా ఎక్కడ ఇస్తారు? లేకపోతే మిగతా స్కీమ్స్ అన్ని ఎక్కడ అమలు చేస్తారు? రైతులకు సంబంధించినవి కౌలు రైతులకు ఎక్కడ ఇస్తారు? తర్వాత రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎక్కడ ఇస్తారు? ఇది ఎక్కడ క్లారిటీ లేదు. ఉదాహరణకి ఇది ఒకటి తీసుకుందాం. ఆర్టీసీకి 723 కోట్లు కేటాయించారు. ఆర్టీసీకి 723 కోట్లు ఇస్తే ఇది 2 నెలలకు మాత్రమే వస్తుంది. 2 నెలలే. ఎప్పుడు జూన్ వరకు అయిపోతే జూలై ఆగస్టు మాత్రమే వస్తుంది. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఏమి ఇస్తారు? నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు కావాలి. ఆల్మోస్ట్ 4,000 కోట్ల రూపాయలు కావాలి. ఆర్టీసీకి ఉచిత ప్రయాణానికి 4,000 కోట్ల రూపాయలు కావాలి. వీళ్ళు కేటాయించింది కేవలం 723 కోట్లు మాత్రమే. ఇట్లా అంతా అరకొరగా ఇచ్చిండ్రు. ఈ 6 గ్యారెంటీలకు మాత్రం స్పష్టత గవర్నమెంట్ ఇవ్వలేదు. ఎక్కడ కూడా బడ్జెట్లో ఈ గ్యారెంటీకి ఇంత ఇస్తున్నాం, ఈ గ్యారెంటీ ఇప్పుడు అమలు అవుతుంది, ఈ గ్యారెంటీ రేపు మాపో రాబోతుంది అని ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈవెన్ బట్టి విక్రమార్క గారి స్పీచ్లో కూడా గ్యారెంటీస్ నెక్స్ట్ మంత్ నుంచి అమలు చేస్తామన్న ఒక్క లైన్ కూడా ఎక్కడ మనకు కనబడలేదు, వినబడలేదు. కాబట్టి 6 గ్యారెంటీల విషయంలో బహుశా ప్రభుత్వం అమలు చేయలేమని అనుకుంటుందా అనేది కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ క్లారిటీగా వాళ్ళు అమలు చేస్తామని కనుక వాళ్ళకి నమ్మకం ఉంటే ఖచ్చితంగా బడ్జెట్లో ఒక స్పెసిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. ఒక స్పెషల్గా ఈ బడ్జెట్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత, ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఈ స్కీమ్లకు ఇంత అని చెప్పేవాళ్ళు. ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత అని చెప్పేవాళ్ళు. ఎక్కడ చెప్పలేదంటేనే ఆల్మోస్ట్ ఇంకా అదంతే. వాళ్ళు ఇచ్చే విషయంలో క్లారిటీ లేదు, డబ్బులు వచ్చే విషయంలో క్లారిటీ లేదు. ఈ 6 గ్యారెంటీలకు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళకు ఒక్కొక్క ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఒక్కొక్క ఇల్లుకు 5 లక్షల రూపాయలు. అంతకుముందు మనకు గుర్తుంది కదా, ఎన్నో డబ్బులు 7,000 కోట్ల డబ్బులు కేటాయించామని చెప్పినారు ఓడన్ అకౌంట్ అప్పుడు. ఈ బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు ఎంత ఇచ్చిరని ఎందుకు చెప్పలేదు? 7,000 కోట్లలో ఇప్పటిదాకా ఎవరికి 1 రూపాయి ఇవ్వలేదు కదా. పంచాయతీ రాజ్ ఉంది. పంచాయతీ రాజ్ కింద రోడ్లు, తర్వాత మోరీలు, సర్పంచ్లకు వాకీలు, ఇవన్నీ చాలా ఉంటాయి. పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో జీతాలు ఇవ్వాలి. మరి దానికి సంబంధించి ఎక్కడ కేటగిరీలుగా ఎక్కడ స్పెసిఫిక్గా చెప్పినారు? మొత్తానికి 6 గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం ఏదో మసకగా దాచిపెట్టింది. ఎక్కడ దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఏ స్కీమ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పుడు అమలు చేస్తారనే విషయాన్ని ఎక్కడ చెప్పలేదు. ఈ బడ్జెట్ తర్వాత కూడా 6 గ్యారెంటీలు వస్తాయన్న గ్యారెంటీ లేకుండా పోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.